ఇక లక్ష్మిని రౌడీలు కిడ్నాప్ చేసి దాచిన చోటికి జేడీకేడీలతో పాటు విహారీ, సంధ్య వస్తారు. అక్కడ నలుగురు రౌడీల్ని చితక్కొడతారు. అందరూ లక్ష్మి కోసమే లోపలికి వెళ్తారు. సంధ్య ప్రతిగతి వెతుకుతూ ఉంటుంది. లక్ష్మిని అక్కడే ఉన్న కుర్చీకి కట్టిన ఆనవాలు చూసిన సంధ్య లక్ష్మిని ఇక్కడి నుంచి మార్చేశారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మికి బురకా వేసి తీసుకెళ్తారు. జేడీ, మీకిప్పటికైనా అర్థమైందా? ఆ శకుంతల మనుషులే సిరిని కిడ్నాప్ చేశారని, సిరి కిడ్నాప్ వెనుక ఖచ్చితంగా శకుంతలే ఉంది అని విహారీ అంటాడు. ఆ విషయం అర్థమవుతుంది. కానీ సాక్ష్యాలు లేవు. అవి ఉంటేనే తనని కస్టడీలోకి తీసుకోగలమని సంధ్య అంటుంది. శకుంతలని కస్టడీలోకి తీసుకోలేకపోయినా వార్నింగ్ ఇద్దాం పదండి అని అందరూ శకుంతల ఇంటికి వెళ్తారు. ఇక రౌడీలు శకుంతల దగ్గరికి వెళ్ళి జేడీ, కేడీ, విహారీ, సంధ్య వచ్చారు అని చెప్తారు. రానివ్వరా? ఏం కాదు అని శకుంతల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సారు అందరు ఇలా వచ్చారు అని అడుగుతుంది శకుంతల. ఓ ఈవిడా? ఈవిడతో మాకు గట్టి పరిచయం ఏర్పడింది అని జేడీ అంటుంది. సిరిని నువ్వే కిడ్నాప్ చేశావు కదా అని విహారీ అంటే, నాకేం తెలియదు సారు. ఇందాక ఈవిడ నా మనుషుల్ని కొట్టారు. నాకేం సంబంధం లేదు అని శకుంతల అంటుంది. నీ మీదే మాకు అనుమానం అని జేడీ అంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు అని శకుంతల అంటుంది. మీరు ఏం చేయకపోతే ఓకే. కానీ మీకు ఈ కిడ్నాప్‌కి ఏమైనా సంబంధం ఉంది అని తెలిస్తే మిమ్మల్ని ఈ వైజాగ్‌లో ఉండనివ్వను అని జేడీ అంటుంది. సిరి ఫోటో ఉంటే పట్టుకోవడం ఈజీ అని జేడీకేడీలు అంటే ఫోటో డీటెయిల్స్ తీసుకొస్తా అని విహారీ అంటాడు. ఇక శకుంతల తన మనుషులతో సిరి ఇంటికి వెళ్ళండి. అక్కడ దాని ఫోటోతో పాటు ఏ ఆచూకీ ఉన్నా తగలపెట్టేయండి అని చెప్తుంది రౌడీలతో శకుంతల. ఇక మరోవైపు సిరి ఇంటికి రాలేదని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో శకుంతల మనుషులు వచ్చి బామ్మని పట్టుకొని నోరు నొక్కేసి ఇంటి మీద, ఇంటి లోపల సామాను మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టేస్తారు. బామ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రౌడీలు పారిపోతే నా ఇల్లు తగలబడిపోతుందిరా అని బామ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బామ్మ కుప్పకూలిపోతుంది. క్రిష్, హర్ష వచ్చి ఇల్లు కాల్పడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బామ్మ అక్కడే పడిపోవడం చూసి ఏడుస్తూ ఉంటారు. అమ్మ ఫోటో ఒకటే ఉంది అని క్రిష్ లోపలికి పరుగులు తీస్తాడు. ఇంతలో విహారీ అక్కడికి రావడంతో క్రిష్ లోపలికి వెళ్ళాడని హర్ష చెప్పడంతో విహారీ వెళ్ళి క్రిష్ని తీసుకొని వస్తాడు. అమ్మ ఫోటో, బ్యాట్‌మ్యాన్ ఒక్క ఫోటోనే ఉంది. తగలబడిపోతుంది అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక ముగ్గురు బామ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇక విహారీ బామ్మని గుర్తుపడతాడు. బామ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్‌కి బ్లడ్ సరిగ్గా వెళ్ళడం లేదు అని డాక్టర్ చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆమె వయసుకి ఆపరేషన్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఆమె కండిషన్ చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్ చెప్తే ఎంత ఖర్చైనా పర్లేదు. ఆవిడకి మంచి వైద్యం ఇవ్వండి అని విహారీ డాక్టర్‌తో చెప్తాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.